ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్రీడమ్ ఉండదు అని చాలామంది ఉద్దేశం ఇక్కడ. అంటే ఎవరికైనా పెళ్లి కుదిరింది అనుకోండి, కమ్ జాయిన్ ద క్లబ్, నువ్వు మాత్రం ఎందుకు సుఖపడాలి, మేము బాధలు పడుతుంటే అని ఇలా కామెడీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దీన్నే సీరియస్గా తీసుకొని అమ్మో పెళ్ళొద్దు బాబోయ్ అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఫ్రీడమ్ ఉండదు అనేది మెయిన్ రీజన్గా చెప్తారు. నిజంగా పెళ్ళిలో ఫ్రీడమ్ ఉండదా? పెళ్ళయిన తర్వాత పెళ్ళైన వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఫ్రీడమ్ ఎందుకు ఉండదు రూపా? పెళ్ళికి ముందు పేరెంట్స్ ఏదైనా చెప్తే మనం ఎదురు మాట్లాడతాం, లేకపోతే వాళ్ళతో ఏదో సరదాగా అనేస్తూ ఉంటాం. కానీ అమ్మ నాన్న రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా పిల్లల్ని పెంచుతున్నారు. టెక్నికల్గా చెప్పాలంటే పేరెంట్స్తో ఉన్నప్పుడే ఫ్రీడమ్ ఉండదు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత యు ఆర్ ఆన్ యువర్ ఓన్. ఒక కొత్త పర్సన్ నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత యు ఆర్ స్పెండింగ్ మోర్ టైం విత్ దట్ పర్సన్. ఒకరి కోసం ఒకళ్ళు మోర్ టైం స్పెండ్ చేసుకుంటే బయట ప్రపంచంతో ఉన్న కొన్ని బ్యారియర్స్ పెట్టుకుంటామే తప్పించి ఇంకా క్వాలిటీ టైము నీకు నచ్చినట్టు ఒక మనిషితో యు ఆర్ స్పెండింగ్. అవును. సో ఒకరి కోసం ఒకళ్ళు టైం స్పెండ్ చేసుకుంటే బయట ప్రపంచానికి మాత్రం ఫ్రీడమ్ పోయిందని చెప్పి జోక్స్ వేసుకుని ఇవన్నీ చేస్తారు. కానీ రూపా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడే ఫ్రీడమ్ ఉండదు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత శుభ్రంగా ఫ్రీడమ్ ఉంటుంది. వీళ్ళకి వాళ్ళకి కావాల్సినట్టు ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు నడుచుకుంటారు, ఎక్కడికి కావాలన్నా అడిగేవాళ్ళు ఉండరు. సో ఫ్రీడమ్ లేకపోవటం అనేది అది సరదాగా అనుకునే మాట. కానీ రూపా ముందే భయపడిపోయి ఫ్రీడమ్ ఉండదు అనేది భయపడిపోయి చేసుకోపోతే చక్కగా అర్థం చేసుకొని ఫ్రీడమ్ ఇచ్చే పార్ట్నర్, లేకపోతే మీతోనే బెస్ట్ ఫ్రెండ్గా ఉండే పార్ట్నర్ వచ్చి అన్నీ షేర్ చేసుకునే అమ్మాయి ఒకవేళ వచ్చేదైతే మిస్ అవుతారు కదా ముందే. అలా కాదు రూపా, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒపీనియన్స్ మ్యూచువల్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇద్దరు సంభాషించుకుని కొన్ని చోట్ల యూ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ యువర్ ఒపీనియన్. ఎందుకంటే అవతల మనిషి చెప్పిన ఒపీనియన్ నీకు సరైంది అనిపించినప్పుడు. అంతేగాని ఇక్కడ నువ్వేమి ఫ్రీడము లేక నీ మాట తప్పిపోవటము అట్లాంటిదంతా ఏమీ లేదు. బేసిక్గా ఈ రిలేషన్షిప్స్లో ఏమవుతుందంటే రూపా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంతకుముందు మేబీ లేట్ ఈవినింగ్స్ బయటకు తిరిగి వస్తూ ఉండుండొచ్చు, నీకు వచ్చే సంపాదన నువ్వు ఒక్కడవే సంపాదించుకుంటూ ఉండుండొచ్చు, నీకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో కొత్త మనిషి వచ్చినప్పుడు ఆ మనిషితో వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఇంకా ఎడిషన్స్ యాడ్ అవుతాయి కదా, పిల్లలు అవి ఇవని. సో ఫినాన్షియల్గా కూడా కమిట్మెంట్స్ పెరుగుతాయి, టైం వైజ్ కమిట్మెంట్స్ పెరుగుతాయి. సో ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో యూ టెక్నికలీగా చెప్పాలంటే యూ లూజ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ఏ గుడ్ వే. దాన్ని మనం పనిష్మెంట్ లాగా తీసుకోకూడదు. సో యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ, న్యూ ఫ్యామిలీ. అంతకుముందు లేని కమిట్మెంట్స్, అంతకుముందు లేని రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు వచ్చినప్పుడు యూ డూ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్ టు మెయింటైన్ దిస్ రిలేషన్షిప్ కదా. సో దాన్ని ఫ్రీడమ్ పోయింది అని అనరు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లోకి వెళ్ళాము అంటారు అనమాట. దర్ ఇస్ అ థిన్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. అదొక్కటి అర్థం చేసుకుంటే అంతే, లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్.